ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ వీడియోలో తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుమల కొండపైన భక్తులు ఎవరైనా కానీ హోటల్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ పిల్లలతో వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో, అలాగే టీటీడీ యాజమాన్యం వారు తీసుకున్నటువంటి మార్పులు మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత పరిస్థితులు, అలాగే దర్శనము, రూములు, ఇవన్నీ కూడా మీ అందరికీ ఈ వీడియోలో నేను వెల్లడిస్తానండి. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మన టీటీడీకి కొత్తగా వచ్చిన ఈవో శ్యామలారావు గారు అలాగే అడిషనల్ ఈవో గారితో కలిసి మీటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేమిటో నేను మీ అందరికీ చెప్తాను, ఒకసారి చూడండి. తిరుమలలో ఉన్న అన్ని హోటళ్లలో వ్యర్థాలను పారవేసేందుకు 2 డస్ట్బిన్లను తప్పనిసరిగా ఉపయోగించాల్సిందే. అలాగే హోటళ్లలో తినుబండారాలపై ఫిర్యాదు అలాగే సూచనలు పెట్టెను ఏర్పాటు చేయాలి. అంటే ఇక నుంచి తిరుమల కొండపైన ప్రైవేట్ హోటల్స్లో మీరు కనుక ఏమైనా తిన్నారే అనుకోండి, మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే అక్కడ ఒక బాక్స్ పెడతారంట. అక్కడ మీరు కంప్లైంట్ ఏమైనా ఉంటే ఆ బాక్స్లో మీరు వెయ్యొచ్చు రాసి. అలాగే 2 డస్ట్బిన్లు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి తడి డస్ట్ వేయడానికి, ఒకటి పొడి డస్ట్ వేయడానికి. అలాగే మన ఈవో గారు అడిషనల్ ఈవోతో కలిసి మరికొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. అందులో భాగంగానే 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు వారు టేస్టింగ్ సాల్ట్తో ఉపయోగించిన ఫుడ్ మటుకు సప్లై చేయకూడదు హోటల్ వాళ్ళు, అంటే పెట్టకూడదు. అలాగే మరొక కొన్ని నిర్ణయాలు ఏం తీసుకున్నారు వాళ్ళు, అన్ని క్యాంటీన్లకు కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారిచే ట్రైనింగ్ ఇప్పించాలి. ఆగస్టు 5 తర్వాత ఈ ట్రైనింగ్ మొదలవుతుందట. అలాగే తిరుమల కొండపైన ఎవ్వరూ కూడా వాటర్ బాటిల్స్ అనేది 20 రూపాయల కంటే ఎక్కువగా అమ్మకూడదు. అంటే భక్తులు ఇక నుంచి 20 రూపాయల కంటే ఎవరైనా వాటర్ బాటిల్ ఎక్కువ అమ్మితే టీటీడీకి మీరు కంప్లైంట్ చేయవచ్చు. అర్థమైందా? అలాగే వాళ్ళు ఏం చెప్పారు, ఏవైనా మీకు అన్నప్రసాదము, డోనార్ సెల్స్, హెల్త్ డిపార్ట్మెంట్స్కి ఏవైనా డౌట్లు ఉంటే మీరు అక్కడ వారికి ఎమ్మటే సూచనలు మీరు ఇవ్వవచ్చు. అలాగే తిరుమల కొండపైన మీ పిల్లలతో మీరు వచ్చినప్పుడు మీరు చక్కగా ఎటువంటి ఇబ్బంది పడకుండానే ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే కొన్ని మంచి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇక నుంచి తిరుమల కొండపైన ఫుడ్ పాయిజనింగ్ అనో 20 రూపాయల కంటే ఎక్కువ వాటర్ బాటిల్స్ అమ్మడానికి కానీ, అలాగే చుట్టుపక్కల హోటల్ చుట్టుపక్కల నీట్గా ఉండేలాగా టీటీడీ అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది ఇవాళ వచ్చినటువంటి లేటెస్ట్ ప్రెస్ రిలీజ్ అండి. అలాగే వారు 2 డస్ట్బిన్లు కూడా మెయింటైన్ చేయాలని క్లియర్ కట్ రూల్స్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇక్కడ చూసారా అండి, శ్రీవారి మెట్టు టోకెన్స్ ఫర్ 30th జూలై స్టిల్ అవైలబుల్ 1000 టోకెన్స్ అని ఉన్నది. అంటే ఇప్పటికీ కూడా సాయంత్రం 5:30 ఈ వీడియో నేను రికార్డ్ చేసే సమయానికి కూడా ఇంకా ఈ రోజుకి సంబంధించి నడక మార్గం భక్తులు ఎవరైనా ఇప్పటికీ ఉన్నట్లయితే దయచేసి శ్రీవారి మెట్టు నుంచి కనుక మీకు వెళ్ళినట్లయితే ఇంకా మొక్కులు తీర్చుకునే వాళ్ళు నడక మార్గం టోకెన్లు ఈ రోజుకి కావాలి అనుకుంటే ఇంకా 1000 టికెట్లు అయితే ఇప్పటికీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి. ఇది చాలా ఆశ్చర్యంగానే ఉంది. మరి ఎందుకో తెలియదు, రోజుకి కనీసం 2200 మంది శ్రీవారి నడక మార్గం నుంచి వెళ్తారు. ఈరోజు టీటీడీ యాజమాన్యం వారు 3000 టోకెన్లు ఇష్యూ చేయంగా భక్తులైతే ఇంకా 1000 మంది ఈ టోకెన్లు ఉపయోగించుకునే అవకాశం అయితే మీకు ఉన్నదండి. స్వామివారి దర్శనం చేసుకోవాలి నడక మార్గం నుంచి అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ శ్రీవారి మెట్టు నుంచి అయితే మీరు వెళ్ళలేరండి. ఇంకొక అరగంట లోపల ఈ 1000 మంది టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటే వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళవచ్చు. అలాగే ప్రస్తుతానికైతే ఈ రోజుకి సంబంధించి సర్వదర్శన్ టోకెన్లు అన్నీ పూర్తిగా అయిపోయినాయి. అలాగే రేపు జూలై 31వ తారీఖు సంబంధించి ఉదయం 4, 5, 6 గంటల స్లాట్, అంటే తెల్లవారుజామున 4, 5, 6 గంటల స్లాట్ యొక్క సర్వదర్శన్ టోకెన్లు కూడా పూర్తిగా అయిపోయినాయి. ఈ వీడియో ముఖ్యాంశం ఏమిటి అంటే, ఇంకా 1000 టికెట్లు శ్రీవారి మెట్టు దగ్గర ఉన్నాయి. దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎవరైనా వెళ్ళవచ్చు. ప్రస్తుతానికైతే ఈరోజు ఎటువంటి వర్షం కూడా ఏమీ పడడం లేదండి. అంత క్లైమేట్ కూడా చాలా బాగుంది. అలాగే నేను ఉదయం కూడా చెప్పా, ఆగస్టు 1 నుంచి 31 తారీఖు వరకు కూడా పుష్కరిణి అనేది క్లోజ్ చేస్తున్నారు. దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలోనండి మీకు ఎటువంటి 300, 500 రూములు
ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, కళ్యాణం టికెట్లు ఏవి కూడా భక్తులకైతే సెప్టెంబరు, అక్టోబర్ వరకు కూడా లేవు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మీకు ఒకవేళ కావాలి అంటే తిరుపతి వచ్చి సర్వదర్శన్ టోకెన్లు తీసుకోండి. అలాగే నడక మార్గం వాళ్ళైతే శ్రీవారి నడక మార్గం నుంచి అయితే దివ్యదర్శన్ టోకెన్లు తీసుకోండి. అలిపిరి నడక మార్గంలో వచ్చే వాళ్ళకైతే టోకెన్స్ లేవు. వారు భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శన్ టోకెన్లు తీసుకోగలరు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఈ వీడియో ఇంతటితో సెలవు. మర్చిపోయాను ఇంకొక విషయము, చాలామంది నన్ను అడుగుతున్నారండి, ఇప్పటికైతే అక్టోబర్ టికెట్లు అయిపోయినాయి కదా, మరి నవంబర్ టికెట్లు ఎప్పుడు అని. నవంబర్ టికెట్లు అనేది ఆగస్టు 18వ తారీఖు నుంచి 1/1 అన్నీ రిలీజ్ అవుతుంది. ఎక్కువ శాతము ఆగస్టు 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా నవంబర్ 300 రూపాయల దర్శన టికెట్, ఆగస్టు 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి నవంబర్ నెలకి సంబంధించి రూములు విడుదలవుతాయి. అందరూ రెడీగా ఉండండి. ఆల్మోస్ట్ ఇది కరెక్టే, ఇటువంటి మార్పు కూడా 100% ఉండదు. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.